శ్రీమాత్రే నమః. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు, తర్వాత సంవత్సర ఫలితాలు, ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది, కాస్త తెలుసుకోవాల్సింది, నా పరిగణలో తెలిసింది, మా గురువులు మాకు నేర్పించింది, సద్గురువుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి వీడియో కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలతో కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది. ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది. మీకు నేర్చుకోవడానికి, తెలుసుకోవచ్చు, చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు. మళ్ళీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా. మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి, జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి. ఆ పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. చాలామందికి అప్పుల బాధ, రుణ బాధలు ఉంటాయి. మరి దానికి పరిహారం ఏంటి? జ్యోతిశాస్త్ర ప్రకారంగా కూడా మనం చూసుకుంటాం. 8 దిక్కుల అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషం మనల్ని పట్టి పీడించదు. ఇదైతే సత్యం. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శివ పూజలు చేస్తూ ఉంటారు. అది ఒక శుభం కూడా కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరునితో కూడిన వాడిన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులకు పూజిస్తే అష్టైశ్వర్యములు కలుగుతాయి. దారిద్ర్య సమస్యలు పోవాలంటే శివుడికి ఈ విధంగా పూజించాలి. సోమవారం ముందు తలస్నానం చేయాలి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. పూజలు సమర్పించాలి. తుమ్మి పూలు, మోదుగ పూలు శ్రేష్టమైనది. శివ అష్టోత్తరం చదువుతూ విభూతి సమర్పించి ఆ విభూతిని నుదుటి మీద ధరించండి. సాయంత్రం వరకు ఉపవాసం నుండి ప్రదోష కాలంలో పూజ చేయండి. పాలు పండ్లు వంటి తీసుకొని ఉండండి. ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేయండి. సాయంత్రం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దధ్యోదనం పెరుగన్నాన్ని సమర్పించండి. ఇలా ప్రతి సోమవారం ఒక 12 సోమవారాలు చేస్తే అప్పుల బాధలు తొలగి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగి ఐశ్వర్యవంతులుగా అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసిన ప్రసాదం పెట్టిన ఏ విధమైనటువంటి ఆ ప్రసాదం వండుతామని చూస్తారా, ఏకాగ్రతతో, ఏ విధమైనటువంటి దుష్ప్రచారాలు మాట్లాడకుండా శ్రద్ధాభక్తులతో ప్రసాదం చేసి స్వామివారికి సమర్పించండి. 3 ఆకులు కలిసిన బిల్వ పత్రాన్ని శివునికి ముందర పెట్టండి. అంతేకాదు త్రిశూలానికి సంకేతంగా ఉండే ఆ యొక్క బిల్వపత్రాన్ని దర్శించండి. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు. బిల్వపత్రాన్ని సమర్పించండి. దీనివల్ల దారిద్ర్యం తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు.